హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమాక్స్. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి రచ్చ చేస్తున్న కొన్ని మూవీస్ లిస్ట్ని ఈరోజు మీకు సజెస్ట్ చేయబోతున్నాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ నా సామిరంగ. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, ఇంకా మాస్ ఎలివేషన్స్, శివ మూవీ చైన్ సీన్ రీక్రియేషన్, వీటి కోసమైనా సరే ఈ మూవీని ఫ్యామిలీతో ఒకసారి చూడాలి భయ్య. నాగార్జున గారు ఇంకో హీరోయిన్ మధ్య వచ్చే రొమాన్స్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది. సినిమా మొత్తం ప్రెడిక్టబుల్ అయినా సరదాగా అలా వెళ్ళిపోద్ది. ఇక మెయిన్ మూవీ ప్లాట్ చూసుకుంటే నాగార్జున గారు, అల్లరి నరేష్ ఇద్దరు బ్రదర్స్. వాళ్ళిద్దరిని పెంచిన ఒక పర్సన్కి కష్టం వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మూవీ మెయిన్ స్టోరీ. మెయిన్లీ ఇంటర్వల్ బ్యాంగ్ అయితే తోపు అని చెప్పాలి. ఫైట్ సీన్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, వేరే లెవెల్ ఉంటాయి. సో ఈ వీకెండ్కి ఫ్యామిలీతో చూస్తే మస్ట్ వాచ్ ఫిలిం. ప్రజెంట్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. వాచ్ ఇట్ వన్స్. లిస్ట్లో నెంబర్ 2 డంకీ. రాజ్ కుమార్ హిరానీ గారు డైరెక్ట్ చేసిన ఈ ఫిలిం మస్ట్ వాచ్ ఫిలిం అని చెప్పాలి. సినిమాలో క్యాస్టింగ్ అదిరిపోద్ది అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా భలే ఉంటుంది అసలు. ఇంకా మాట్లాడితే షారుఖ్ ఖాన్ ఇంకా తాప్సీ, వీళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే తోపు ఉంటాయి. తాప్సీ ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ అని ఈ సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మంచి హిలేరియస్ సీన్స్ చూసాను అనిపించింది ఈ సినిమా చూసాక. ఇక సినిమా మెయిన్ ప్లాట్ చూస్తే కొంతమంది ఫ్రెండ్స్ ఫారిన్ కంట్రీస్కి ఇల్లీగల్గా వెళ్ళాలి అనుకుంటారు అండ్ అక్కడికి వెళ్ళాక ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అనేది మూవీ మెయిన్ స్టోరీ. కామెడీ ట్రాక్తో మంచి మెసేజ్ ఇచ్చే సినిమాని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ సినిమాని వెంటనే ట్రై చేయండి. అండ్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో హిందీలో స్ట్రీమ్ అవుతుంది. వాచ్ ఇట్ వన్స్. ఇన్ ద లిస్ట్ ద కేరళ స్టోరీస్. కేరళలో అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఈ సినిమాలో. డైరెక్టర్కి ఎంత గట్స్ ఉంటే తప్ప ఇలాంటి మూవీస్ని ఎంత కన్విక్షన్తో చూపించరు. కాకపోతే ఇక్కడ ఒక సజెషన్, ఇది ఫ్యామిలీతో నాట్ వాచబుల్, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ అమ్మాయిల పెయిన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. మేబీ అందుకే అడల్ట్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కేరళలో కొంతమంది సెట్ అండ్ గర్ల్స్ని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వేరే కంట్రీస్కి సప్లై చేస్తూ ఉంటారు. అండ్ దీని వెనకాల మెయిన్ స్టోరీ ఏంటి అనేది మూవీ స్టోరీ. అండ్ ఈ సినిమా G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వాచ్ ఇట్ వన్స్. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్ భామాకలాపం 2. లాస్ట్ ఇయర్ ఓటీటీలో రిలీజ్ అయిన భామాకలాపం సినిమాకి సీక్వెల్గా వచ్చిన సినిమా ఈ భామాకలాపం 2. ఈ సినిమాలో అనుపమగా యాక్ట్ చేసిన ప్రియమణి గారి యాక్టింగ్ బాగుంటుంది భయ్య. అది ఎలా ఉంటుంది అంటే అనుపమ గుమగుమ అనేలా ఉంటుంది భయ్య. ఇక మూవీ మెయిన్ ప్లాట్ చూస్తే నార్మల్గా వంటలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే అనుపమ ఒక రాబరీ చేయడానికి వెళ్తూ ఒక క్రైమ్ కేసులో ఎలా ఎరుక్కుంటుంది అనేది మూవీ మెయిన్ స్టోరీ. ఫ్యామిలీతో కూడా కంప్లీట్గా వాచ్ చేసే సినిమా భయ్య ఇది. ఇంకా మాట్లాడితే కామెడీ ట్రాక్స్ కూడా మస్తున్నాయి భయ్య ఈ సినిమాలో. కొంచెం డెప్త్కి వెళ్తే రాబరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాజిక్స్ ఎక్కడ కనబడవు, మా ఇష్టం అనేలా ఉంటాయి. ఎంత జరిగిన తర్వాత కూడా క్లైమాక్స్లో ఎంత ఈజీగా ఎలా బయటపడింది అనిపిస్తుంది. ఫ్యామిలీతో సరదాగా అలా ఒకసారి వాచ్ చేసే సినిమా. ప్రజెంట్ ఈ సినిమా ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. వాచ్ ఇట్ వన్స్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మోస్ట్లీ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సినిమాక్స్.